విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన సినిమా టీజర్కి అయితే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందనమాట. సో దీంట్లో విజయ్ దేవరకొండ గారు ఆయన లుక్ కానీ, ఆయన బ్లడ్ బాత్ చేస్తున్న విధి కానీ, చెప్తున్న డైలాగ్స్ కానీ అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాయి. చాలా క్వాలిటీ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ, ఆయన విజయ్ దేవరకొండ గారి లుక్ కానీ ప్రతిదీ కూడా అద్భుతంగా అనిపించాయి అనమాట. మరి ఆ డైలాగ్ కూడా కళింగపట్నంలో ఇంటికి ఒక డాష్ ఉంటారు, సో కానీ రౌడీని ఇంటి పేరుగా పెట్టుకున్నవాడు ఒక్కడే ఉంటారు, అదే రౌడీ జనార్దన అని చెప్పి. సో ఈసారి గోదావరి స్లాంగ్ ట్రై చేస్తున్నారనమాట. సో ఈ సినిమా చాలా బాగా వస్తుంది అని చెప్పి విజయ్ దేవరకొండ గారు నమ్ముతున్నారు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు గారు అయితే ఖర్చు పెడుతున్నారనమాట. సో ఎలాగైనా విజయ్ దేవరకొండ గారికి బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. అంతకుముందు ఫ్యామిలీ స్టార్ చేశారు, సో అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈసారన్నా బ్లాక్ బస్టర్ ఇస్తామని చెప్పి ఆయన అయితే గ్యారంటీ ఇచ్చారనమాట. సో రవికిరణ్ కోలా అని చెప్పి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఇంతకుముందు కిరణ్ అబ్బవరం గారితో రాజావారు రాణి గారు, అలాగే విశ్వక్సేన్ గారితో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలు తీశారు. రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ని తెచ్చుకున్నాయి అనమాట. సో మరి ఇప్పుడు ఆయన మూడో సినిమాగా ఈ సినిమాని తీస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ డైరెక్టర్ గారి పైన కూడా చాలా అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఆయన కూడా గోదావరి స్లాంగ్ ఆ సైడ్ నుంచి వచ్చి ఇక్కడ దాకా రావడం కానీ, ఈ సినిమాని మరి ఆ స్లాంగ్ అంటే విజయ్ దేవరకొండ గారికి ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం తెలంగాణ స్లాంగ్ వస్తుంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఆయనతో గోదావరి స్లాంగ్ మాట్లాడించడానికి ఈయన కూడా దానికి రిహార్సల్స్ చేసుకుంటున్నారు, బాగా ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో ఆ లాంగ్వేజ్ మారింది కదా, ఖచ్చితంగా ఫేట్ కూడా మారుతుందని చెప్పి. ఎందుకంటే ఆయన దగ్గర ఆల్మోస్ట్ అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ దాకా వెళ్ళి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఆగిపోతున్నాయి అనమాట. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని అయితే డిసైడ్ అయ్యారు. సో మరి ఒక్క బ్లాక్ బస్టర్ పడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఉంటుందని అందరూ తెలిసిందే. మరి ఈయనతో పాటు ఉన్న ఇతర హీరోలు అందరూ కూడా చాలా మంచి హిట్స్తో దూసుకుపోతుంటే ఈయన మాత్రం ఒక అడుగు వెనకబడ్డారు. మరి ఈ సినిమాతో ఈ టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి అయితే ఒక నమ్మకం వచ్చిందనమాట. సో మరి ఈ సినిమా టీజర్ని కొంతమంది విమర్శిస్తుంటే కొంతమంది మాత్రం అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. సో ఈయన క్యారెక్టర్ యాటిట్యూడ్ బాగుంది, కొత్తగా ఉందని చెప్పి ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. సో మరి రౌడీ జనార్దన్ అనే టైటిల్ మరి ఈయన కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే బయట అందరూ ఫ్యాన్స్ అందరూ ఈయన ముద్దుగా రౌడీ అని పిలుచుకుంటారు. సో ఈ టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పి కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు అనమాట. సోషల్ మీడియాలో మాట్లాడుకునే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, కానీ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన లుక్ కానీ ఓవరాల్గా చాలా మంచి స్పందన అయితే తెచ్చుకుంది. సో మరి ఈ టైటిల్ కూడా చాలా మంచి జస్టిఫై, అంటే టైటిల్తోనే బజ్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో మరి సినిమా టైంకి ఆ బజ్ అలా హైప్ అలా ఉంటే కనుక ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు.